ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. గతంలో ఉన్న ఓట్లలో 45 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఏపీలో మొత్తం 4,27,694 మంది ఓట్లు ఉండగా సర్ తర్వాత ముసాయిదా జాబితాలో 3,71,89,206 మంది ఓట్లు ఉన్నాయి. ఇక వివిధ కారణాల వల్ల దాదాపు 44,89,488 ఓట్లను కలెక్టబుల్ జాబితా కింద గుర్తించి ఈ ముసాయిదా నుండి పక్కన పెట్టారు. ఇందులో 15 లక్షల మంది చనిపోయిన ఓటర్లు కాగా 22 లక్షల మంది శాశ్వతంగా వలసపోయిన ఓటర్లుగా గుర్తించారు. ఇక 7 లక్షల మంది 2 చోట్ల ఎన్యూమరేషన్ ఫాములు ఇచ్చినట్లుగా ఈసీ విచారణలో బయటపడింది. ముసాయిదా జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. గతంలో ఉన్న ఓట్లలో 45 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఏపీలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా సర్ తర్వాత ముసాయిదా జాబితాలో 3,71,89,206 మంది ఓటర్లు ఉన్నారు. వివిధ కారణాల వల్ల దాదాపు 44,89,488 ఓట్లను అన్కలెక్టబుల్ జాబితా కింద గుర్తించి ఈ ముసాయిదా నుండి పక్కన పెట్టారు. ఇందులో 15 లక్షల మంది చనిపోయిన ఓటర్లు కాగా 22 లక్షల మంది శాశ్వతంగా వలసపోయిన ఓటర్లుగా గుర్తించారు. ఇక 7 లక్షల మంది 2 చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చినట్లుగా ఈసీ విచారణలో బయటపడింది. ముసాయిదా జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్ లెక్కల ప్రకారం అధికారిక ముసాయిదా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఓట్లు నమోదైని అని గత కొంతకాలంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించడం, రాష్ట్ర ఎన్నికల సంఘం దీని మీద సమగ్ర విచారణ చేపట్టడం, తర్వాత దేశవ్యాప్తంగా కూడా సర్ లెక్కలు జియో రావడం, దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి రాష్ట్రంలో కూడా అనధికారికంగా ఉన్న ఓట్లను, ఆ డబల్ ఉన్న ఓట్లను, అలాగే విదేశాల నుంచి వచ్చి ఓట్లు నమోదు చేసుకున్న వారి ఓట్లను తొలగించడం జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సర్ నేడు అధికారికంగా లెక్కలైతే రిలీజ్ చేసింది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో 4,16,27,694 మంది ఓటర్లుగా ఉన్న ఆ పరిస్థితి అయితే ఉంది. అయితే సర్ లెక్కల ప్రకారం నేడు అధికారికంగా ముసాయిదా రిలీజ్ చేసింది. ఈ లెక్కల ప్రకారం దాదాపుగా 3,71,89,206 మంది అధికారికంగా ఉన్నట్లు సర్ ముసాయిదా అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 44,89,488 ఓట్లను ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తీసేసినట్లు తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా ఇది భారీగా దెబ్బ అని చెప్పుకోవచ్చు. 44,90,99 చిల్లర దాకా ఓట్లు నమోదవటం పట్ల మాత్రం ఏదో ఒక పార్టీకి మాత్రం అనుకూలమైన ఓట్లు పోయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన ఈ యొక్క దీంట్లో దాదాపుగా 15 లక్షల మంది చనిపోయిన ఓటర్లు ఉన్నారు. 22 లక్షల మంది శాశ్వతంగా వలసపోయిన వారు ఉన్నారు. ఇక 7 లక్షల మంది 2 చోట్ల ఎమ్యునేషన్ ఫారాలు ఇచ్చినట్లుగా
ఈసీ విచారణలో తేల్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క ఎన్నికల లెక్కల ప్రకారం అయితే పూర్తిగా రాయలసీమకి పెద్దగా దెబ్బపడినట్టు తెలుస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాయలసీమలో ఎక్కువ ఓట్లు తొలగించినట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. రాయలసీమలో వివిధ నియోజకవర్గాలకి భారీగా దెబ్బ తగిలినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో అత్యధికంగా ఓట్లు ఎన్నికల సంఘం తొలగించినట్లు తెలుస్తుంది. ఒకవేళ అభ్యంతరాలు ఉన్నా కానీ ఇక మీదట దరఖాస్తు చేసుకోవచ్చా లేదనే దాని మీద కూడా ఎన్నికల సంఘం సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సర్ ప్రక్రియ మొత్తం కూడా ఈ నెల 24తో ముగిసిన సంగతి తెలిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 44,71,000 ఓట్లు తొలగించిన జాబితాలో ఓట్ల శాతం చూసుకుంటే దాదాపుగా 10% ఓట్లు పార్టీ గెలవటానికి గానీ, ఒక పార్టీ ఓడిపోవటానికి గానీ నిర్ణయించబడే ఓట్లు, ఈ ఓట్లన్నీ కూడా తొలగించడం పట్ల మాత్రం 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ మీద ప్రభావం చూపించింది అని అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ముఖ్యంగా ఫస్ట్ నెల్లూరు జిల్లా వచ్చింది. నెల్లూరు జిల్లాలో దాదాపుగా 2,90,579 ఓట్లు తొలగించారు. అలాగే తిరుపతిలో 2,87,759 ఓట్లు తొలగించిన పరిస్థితి ఉంది. కడపలో దాదాపుగా 2,44,879 ఓట్లు తొలగించారు. అలాగే విశాఖపట్నంలో 2,39,146 ఓట్లు తొలగించిన లిస్ట్ లో చేరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం మీద కూడా 44,71,000 చిల్లర తొలగిస్తే దాంట్లో రాయలసీమలోనే అత్యధిక భాగం తొలగించడం పట్ల ఏ పార్టీ 2029లో ఇబ్బంది పడుతుందా అనేది మాత్రం ప్రజలు ఆతృతగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. అంతే దాదాపుగా 10% అంటే ఖచ్చితంగా అన్కలెక్టబుల్ గానే పరిగణిస్తారు. ఇది ఈ రోజు ముసాయిదా విడుదల చేయబోయే ముసాయిదా జాబితా ప్రకారం కూడా ఈ లెక్కలు మొత్తం ప్రత్యేకతో రాష్ట్ర ఎన్నికల సంఘం అఫీషియల్ గా వెబ్సైట్ లో రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఈ నెల 24వ తారీఖున మొదటగా రిలీజ్ చేసిన లిస్టులో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27, 28 తారీఖులోపు తెలియబడతామన్న సంగతి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇంకా ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు, ఆక్షేపణలు చెప్పుకోవటానికైతే ఎక్కడ ఎటువంటి ఆక్షేపణ లేనట్లుగా తెలుస్తా ఉంది. ఏపీలో 3 జిల్లాల్లో ఎక్కువ ఓట్లు తొలగించే జాబితాలో చేరిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ముసాయిదా పూర్తి స్థాయిలో రిలీజ్ చేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.